జనసేన అధినేత బీజేపీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారా? నరేంద్ర మోడీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ చెప్పిన బాటనే అనుసరిస్తుందా? అన్నా డిఎంకే పొత్తుతో స్పష్టమైన బీజేపీ ప్లాన్. ఈ మొత్తం వ్యవహారంపై రాజకీయ నిపుణుల విశ్లేషణ ఏంటి? ఈ వీడియోలో చర్చిద్దాం. ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలొద్దు అనేది 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎత్తుకున్న స్లోగన్. ఇప్పుడు ఇదే వైఖరిని బీజేపీ తమిళనాడులో అమలు చేస్తుందా అనేది నిపుణులు భావిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తమిళనాడులో అన్నా డిఎంకే పార్టీతో బీజేపీ పొత్తును అధికారికంగా ప్రకటించారు. తమిళనాడులో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వీరి పొత్తు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం అని చెప్పవచ్చు. రాష్ట్రంలో ప్రస్తుతం డిఎంకే పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీని గద్దెదించేందుకే వీరి జతకట్టారు. అన్నా డిఎంకే నేత ఎడియప్ప పళనిస్వామిని ముఖ్యమంత్రిగా అభ్యర్థిస్తూ బీజేపీ ప్రకటన చేయడంతో పార్టీ శ్రేణుల్లో ఎలాంటి గందరగోళం లేదు. ఇక సీట్ల పంపకాలు, అధికార విభజనపై చర్చించాల్సి ఉంది. అంతేకాదు రాష్ట్ర బీజేపీలో కూడా కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నయనార్ నాగేంద్రన్ను నియమించారు. ఇక్కడ ఓ చిన్న కోణం దాగి ఉంది. అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకోవడానికే ఇదివరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అన్నమలైని తప్పించారా అనే సందేహం తాజా పరిణామాలను చూస్తుంటే అవగతమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో అన్నా డిఎంకేతో అన్నమలై గొడవలకు దిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా స్టాలిన్ను దించాలనేది బీజేపీ వ్యూహం. తమిళనాట రాజకీయాల గురించి అందరికీ తెలిసిందే. అక్కడ డిఎంకే, అన్నా డిఎంకే ఈ రెండు పార్టీలే బలమైనవి. ఓటు బ్యాంకింగ్ కూడా ఈ రెండు పార్టీలదే. అయితే ఎప్పటి నుంచో తమిళనాడులో బీజేపీ జెండా పాతాలనే ట్రై చేస్తుంది. గతంలో కూడా ఏఐఏడీఎంకేతో పొత్తులు కూడా పెట్టుకుంది బీజేపీ. సొంతంగా పోటీ చేసిన ప్రతిసారి ఓటమిని చవిచూసింది. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సారథ్యంలో ఓటింగ్ పర్సంటేజ్ భారీగా పెరిగింది. దాదాపు 11% బీజేపీ ఓటింగ్ పెరగడం విశేషం. అయితే అన్నా డిఎంకే పార్టీలో దిగ్గజ నాయకుల మధ్య ఐక్యత లేదు అనేది ప్రధాన సమస్యగా విశ్లేషకులు భావిస్తున్నారు. నాయకులు పన్నీరు సెల్వం, టీటీవీ దినకరన్, శశికళ వీరి మధ్య వర్గపోరు సాగుతుంది. ఈ పొత్తులో వారు కలిసి వస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ వారు రాకపోతే ఓట్ బ్యాంక్ విభజన జరుగుతుంది. అలాగే బీజేపీ హిందుత్వ భావజాలం తమిళ తంబిలపై ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేది మరో సవాలు. ఎందుకంటే రాష్ట్రంలో ద్రవిడ భావజాలం బలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్య బీజేపీ అవలంబిస్తున్న డీలిమిటేషన్, త్రిభాష ప్రతిపాదన కూడా ఈ కూటమికి సవాల్గా మారనుంది. అయితే అన్నా డిఎంకే బీజేపీ మధ్య పొత్తు కొత్తేమీ కాదు. 1998-99 కాలంలో జయలలిత నాయకత్వంలో అన్నా డిఎంకే బీజేపీతో జతకట్టి 39 ఎంపీ సీట్లలో 30 సీట్లు గెలుచుకుంది. అదే సంవత్సరం సీఎంగా ఉన్న జయలలిత మద్దతు ఉపసంహరించుకోవడంతో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది. తర్వాత 2019 వరకు మళ్ళీ కలవలేదు. 2019లో మళ్ళీ పొత్తు పెట్టుకుని 2021 ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ డిఎంకే కాంగ్రెస్ కూటమి చేతిలో పరాజయం పాలైంది. అన్నా డిఎంకే బీజేపీ కూటమి 75 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఈ ఓటమి తర్వాత మళ్ళీ విడిపోయారు. ఆ తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్లలో విడివిడిగా పోటీ చేసి 0 సీట్లు సాధించారు. ఆ ఫలితంతో ఇప్పుడు మళ్ళీ జతకట్టారు. 2016 జయలలిత మరణం తర్వాత పార్టీ బలహీనపడింది. ఆ తర్వాత శశికళ, పన్నీరు సెల్వం, దినకరన్ ల మధ్య విభేదాల వలన డిఎంకే పార్టీకి బలం చేకూరింది. అన్నా డిఎంకే గ్రామీణ ఓటు బ్యాంక్ మాత్రం ముఖ్యంగా తేవర్ సామాజిక వర్గం ఇప్పటికీ బలంగా ఉంది. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఈసారి కలిసొస్తుందని పార్టీ భావిస్తుంది. ఎందుకంటే బీజేపీతో పొత్తు అంటే ఆర్థిక నిధులు పుష్కలంగా అందుతాయి. అయితే తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ద్రవిడ భావజాలంపై ఆధారపడతాయి. బీజేపీ ఏమో హిందుత్వ భావజాలం. ఇక్కడ పవన్ కళ్యాణ్ వ్యూహాన్ని బీజేపీ పాటిస్తుందా అనే నిపుణులు భావిస్తున్నారు. తమిళనాట కొత్తగా నటుడు విజయ్ పార్టీ పెట్టారు. ఆ పార్టీ పేరు తమిళగ వెట్రి కలగం. ఈ పార్టీ సిద్ధాంతం కూడా యాంటీ బీజేపీ, అన్నాదురై పెరియర్ల ద్రవిడ భావజాలం. దానికి తోడు విజయ్ కున్న ఫ్యాన్ బేస్. అక్కడ సినీ తారల రాజకీయాల్లో మంచి ఆదరణ ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఎంజీఆర్, జయలలిత అక్కడి నుంచి వచ్చిన వారే. ఇప్పుడు విజయ్ కూడా. ఇక్కడే బీజేపీ అన్నా డిఎంకే కూటమికి కలిసొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తమిళనాడులో తేవర్, ముక్కలతోర్, 1 ఇయర్, దళిత్, ముస్లిం సామాజిక వర్గాల ఓట్లే కీలకం. అందులో అన్నా డిఎంకే పార్టీకి తేవర్ సామాజిక వర్గం సపోర్ట్. ఇప్పుడిప్పుడే యూత్ లో బీజేపీ దూసుకెళ్తుంది. ఇక తేవర్ సామాజిక వర్గాల ఓట్లను డిఎంకే కూటమి, విజయ్ పార్టీ చీల్చుకునే అవకాశం ఉంది. అది కాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా ఉంటాయి. ఇవి కూడా అన్నా డిఎంకే కూటమికి మద్దతుగా నిలుస్తాయి అని బీజేపీ భావిస్తుంది. వీటన్నిటి దృష్టి ఆలోచిస్తే నయా కూటమి ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి తమిళనాడు రాజకీయ పరిణామాలు చాలా ఆసక్తిగా మారాయి.